హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వీకే టెక్ స్క్వేర్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం హెచ్టీఎంఎల్ ఫార్మ్ ట్యాగ్స్ గురించి నేర్చుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. మీరు ఎలాంటి ఫార్మ్స్ అయినా సరే చాలా ఈజీగా క్రియేట్ చేస్తారు. అండ్ ఫార్మ్స్‌లో ఉన్న ఇన్‌పుట్ టైప్స్ గురించి ప్రతీదీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. సో, లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఫార్మ్స్ అంటే మనం వెబ్‌సైట్‌లో డేటా ఎంటర్ చేయడానికి యూజ్ చేసే పార్ట్. లైక్ లాగిన్ పేజ్, రిజిస్ట్రేషన్ పేజ్, కాంటాక్ట్ ఫార్మ్ ఇవన్నీ ఫార్మ్స్ వల్లనే వర్క్ అవుతాయి. సింపుల్‌గా చెప్పాలి అంటే యూజర్ నుండి ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ఫార్మ్స్‌నైతే యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ లేదా ఫేస్‌బుక్‌లో కానీ లాగిన్ అవ్వాలి అంటే యూజర్ ఐడీ అండ్ పాస్వర్డ్ టైప్ చేయాలి. అండ్ లాగిన్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ కరెక్టా కాదా అని వాలిడేట్ చేస్తుంది. ఇవన్నీ ఫార్మ్స్‌లోనే జరుగుతాయి. హెచ్టీఎంఎల్‌లో ఫార్మ్స్‌ని క్రియేట్ చేయడానికి ఫార్మ్ ట్యాగ్‌నైతే యూజ్ చేస్తాం. ఫార్మ్‌లో ఉన్న అన్ని ఇన్‌పుట్ ఫీల్డ్స్ ఈ ట్యాగ్ లోపలే ఉంటాయి. అండ్ నెక్స్ట్, యూజర్ నుండి డేటాని తీసుకోవడానికి ఇన్‌పుట్ ట్యాగ్స్‌నైతే యూజ్ చేస్తాం. యూజర్ నేమ్ టైప్ చేయడం, ఈమెయిల్ ఇవ్వడం, పాస్వర్డ్ ఎంటర్ చేయడం ఇవన్నీ ఇన్‌పుట్ ఫీల్డ్స్ ద్వారానే జరుగుతాయి. అండ్ ఇన్‌పుట్‌కి డిఫరెంట్ టైప్స్ అయితే ఉంటాయి. నార్మల్ టెక్స్ట్ ఎంటర్ చేయడానికి ఇన్‌పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ అని ఇవ్వాలి. ఇక్కడ లేబుల్ అంటే ఇన్‌పుట్‌కి నేమ్ చూపించడానికి లేబుల్ ట్యాగ్‌ని యూజ్ చేస్తాం. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్‌లో ప్రతి ఇన్‌పుట్ బాక్స్ పైన ఫుల్ నేమ్, పాస్వర్డ్, ఈమెయిల్, మొబైల్ నంబర్ అని కనిపిస్తున్నాయి కదా! వాటిని లేబుల్ ట్యాగ్స్ అంటారు. లేబుల్ యూజ్ చేయడం వలన యూజర్‌కి ఇన్‌పుట్ ఫీల్డ్ ఏంటి అని క్లియర్‌గా అయితే అర్థమవుతుంది. అలానే పాస్వర్డ్ టైప్ చేసినప్పుడు క్యారెక్టర్స్ హైడ్ అవ్వాలి అంటే ఇన్‌పుట్ టైప్ ఈక్వల్ టు పాస్వర్డ్ అని ఇవ్వాలి. అండ్ నంబర్స్‌ని మాత్రమే అలో చేయాలి అంటే ఇన్‌పుట్ టైప్ ఈక్వల్ టు నంబర్. అండ్ సెర్చ్ బాక్స్‌ని క్రియేట్ చేయడానికి ఇన్‌పుట్ టైప్ ఈక్వల్ టు సెర్చ్. ఒక ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ చేయాలి అంటే రేడియో బటన్స్‌ని యూజ్ చేస్తాము. ఇన్‌పుట్ టైప్ ఈక్వల్ టు రేడియో. మల్టిపుల్ ఆప్షన్స్‌ని సెలెక్ట్ చేయాలి అంటే చెక్ బాక్స్‌ని యూజ్ చేస్తాం. సో, చెక్ బాక్స్‌ని క్రియేట్ చేయడానికి ఇన్‌పుట్ టైప్ ఈక్వల్ టు చెక్ బాక్స్. స్లైడర్ లాగా వాల్యూస్‌ని సెలెక్ట్ చేయడానికి ఇన్‌పుట్ టైప్ ఈక్వల్ టు రేంజ్. టైప్ ఈక్వల్ టు రేంజ్ అని ఇచ్చినప్పుడు ఒక స్లైడర్ అయితే క్రియేట్ అవుతుంది. డ్రాగ్ చేసి పర్టిక్యులర్ వాల్యూని సెలెక్ట్ చేయవచ్చు. ఫార్మ్ సబ్మిట్ చేయడానికి ఇన్‌పుట్ టైప్ ఈక్వల్ టు సబ్మిట్. అండ్ ఫార్మ్ వాల్యూస్‌ని క్లియర్ చేయడానికి ఇన్‌పుట్ టైప్ ఈక్వల్ టు రీసెట్. రీసెట్ మీద క్లిక్ చేసినప్పుడు ఫార్మ్‌లో ఫిల్ చేసిన డేటా అంతా కూడా ఏంటంటే క్లియర్ అయితే అవుతుంది. అండ్ డేట్ అండ్ టైమ్ ఇన్‌పుట్స్, ఇలా చాలా ఇన్‌పుట్ టైప్స్ అయితే ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్‌పుట్ టైప్ గురించి నేను నోట్స్‌లో అయితే ఇచ్చాను. డిస్క్రిప్షన్‌లో నోట్స్ లింక్ ఉంది. ఇప్పుడు మనం ప్రాక్టికల్‌గా సేమ్ ఇదే రిజిస్ట్రేషన్ ఫార్మ్‌ని క్రియేట్ చేద్దాం. ఫార్మ్స్ క్రియేట్ చేయడానికి ఫార్మ్ ట్యాగ్. ఈ ఫార్మ్ ట్యాగ్ అనేది క్లోజింగ్ ట్యాగ్‌తో వస్తుంది. ఈ ఫార్మ్‌కి హెడ్డింగ్ అనేది ఇద్దాం. మనం రిజిస్ట్రేషన్ ఫార్మ్‌ని క్రియేట్ చేయాలనుకుంటున్నాం గదా! సో, ఫార్మ్ హెడ్డింగ్ అనేది రిజిస్ట్రేషన్ ఫార్మ్ అని తీసుకుందాం. అండ్ ఏ ఫార్మ్ అయినా సరే యూజర్ డేటాని ఎంటర్ చేయడానికి ఇన్‌పుట్ ఫీల్డ్స్ అయితే ఉంటాయి గదా! సో, అలాగే ఇన్‌పుట్ ఫీల్డ్స్‌ని క్రియేట్ చేయడానికి ఇన్‌పుట్ ట్యాగ్. అండ్ ఏంటంటే ఇన్‌పుట్‌కి డిఫరెంట్ టైప్స్ అయితే ఉంటాయి అనుకున్నాం గదా! టైప్ ఈక్వల్ టు టెక్స్ట్, టైప్ ఈక్వల్ టు ఈమెయిల్, టైప్ ఈక్వల్ టు పాస్వర్డ్ అని. సో, ఏంటంటే ఫస్ట్ మనం టెక్స్ట్ ఫీల్డ్ అనేది క్రియేట్ చేద్దాం. సో, టెక్స్ట్ ఫీల్డ్‌ని క్రియేట్ చేయడానికి టైప్ ఈక్వల్ టు టెక్స్ట్. సో, ఇప్పుడు ఏంటంటే మనకి మన వెబ్‌సైట్‌లో ఏంటంటే టెక్స్ట్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. అలాగే సెకండ్ ఇన్‌పుట్ టైప్ ఈమెయిల్ ఫీల్డ్‌ని అయితే క్రియేట్ చేద్దాం. సో, ఈమెయిల్ ఫీల్డ్‌ని క్రియేట్ చేయడానికి టైప్ ఈక్వల్ టు ఈమెయిల్. సో, అలాగే పాస్వర్డ్ ఫీల్డ్‌ని క్రియేట్ చేయడానికి టైప్ ఈక్వల్ టు పాస్వర్డ్. సో, ఇప్పుడేంటంటే మనకి వెబ్‌సైట్‌లో ఏంటంటే 3 ఇన్‌పుట్ ఫీల్డ్స్ అయితే క్రియేట్ అవుతాయి. ఒకటి టెక్స్ట్, ఒకటి ఈమెయిల్, ఒకటి పాస్వర్డ్. సో, ఇప్పుడేంటంటే ఈ 3 మనకేంటంటే వెబ్‌సైట్‌లో ఎలా డిస్‌ప్లే అవుతున్నాయో ఒకసారి చెక్ చేద్దాం. సో, ఇక్కడ చూస్తే మనకి మనం ఏదైతే హెడ్డింగ్‌లో ఇచ్చామో రిజిస్ట్రేషన్ ఫార్మ్, అలాగే మనకి 3 ఇన్‌పుట్ ఫీల్డ్స్ అయితే క్రియేట్ అయినాయి. సో, ఇక్కడేంటంటే ఫార్మ్‌ని మనం క్రియేట్ చేసాం కాబట్టి మనకు తెలుసు ఏ ఫీల్డ్‌లో ఏం ఎంటర్ చేయాలనేది. బట్ యూజర్స్‌కి తెలీదు గదా! సో, యూజర్స్‌కి క్లియర్‌గా అర్థం అవ్వాలంటే మనము ఈ ఫీల్డ్స్‌కి ఏంటంటే నేమ్స్ అనేవి ఇవ్వాలి. సో, ఆ నేమ్స్ అనేవి ఎలా ఇస్తామంటే లేబుల్ ట్యాగ్‌ని యూజ్ చేసి ఫీల్డ్ నేమ్స్‌ని ఇస్తాము. సో, ఫస్ట్ ఇన్‌పుట్ టైప్‌లో ఏంటంటే ఫుల్ నేమ్ ఎంటర్ చేయడానికి లేబుల్ అనేది ఇద్దాం. సో, లేబుల్ ఫుల్ నేమ్. సో, అప్పుడేంటంటే యూజర్‌కి క్లియర్‌గా అర్థమవుతుంది. ఓకే. ఫస్ట్ ఇన్‌పుట్ ఫీల్డ్‌లో ఫుల్ నేమ్ ఎంటర్ చేయాలి అని. సో, అలాగే లేబుల్ ఈమెయిల్. ఓకే. సెకండ్ ఇన్‌పుట్ ఫీల్డ్‌లో లేబుల్ ఈమెయిల్ ఎంటర్ చేయాలని. లేబుల్ పాస్వర్డ్. సో, ఇలాగా ఫీల్డ్స్‌కి నేమ్స్ ఇవ్వడానికి లేబుల్ ట్యాగ్స్‌ని యూజ్ చేస్తాం.
సో, ఇక్కడ చూస్తే ప్రతి ఒక్క ఫీల్డ్‌కి లేబుల్స్ అయితే క్రియేట్ అయ్యాయి. సో, ఇలా ఫీల్డ్‌కి నేమ్స్ ఇవ్వడానికి లేబుల్ ట్యాగ్స్‌నయితే యూజ్ చేస్తాము. అండ్ ఇక్కడ చూస్తే ఏంటంటే మనకి ప్రతి ఒక్క ఇన్‌పుట్ ఫీల్డ్ కూడా ఏంటంటే పక్క పక్కన ఉన్నాయి కదా! ఇలా కాకుండా కింద కింద రావాలి అంటే మనం బిఆర్ ట్యాగ్‌ని యూజ్ చేస్తాము. బిఆర్ ట్యాగ్. అండ్ ఇప్పుడు చూడండి మనకేంటంటే లైక్ బిఆర్ ట్యాగ్‌ని యూజ్ చేయడం వల్ల మనకి బ్రేక్ అయిపోయి ఏంటంటే నెక్స్ట్ లైన్‌లో అయితే డిస్‌ప్లే అయినాయి. సో, ఇక్కడ చూడండి మనకి ఇన్‌పుట్ ఫీల్డ్స్ అనేవి కింద కింద అయితే మనకి డిస్‌ప్లే అయినాయి. సో, ఇక్కడ చూస్తే మనకి పాస్వర్డ్ అనే ఇన్‌పుట్ ఫీల్డ్‌లో నేను ఏ క్యారెక్టర్స్ పెడితే లైక్ నంబర్స్ అలాగే లెటర్స్ అన్నీ టైప్ చేశాను. సో, ఇట్లా టైప్ చేసినప్పుడు ఏంటంటే మనకి ఏవైతే మనం ఈ ఫీల్డ్‌లో ఎంటర్ చేసామో ఇవన్నీ కూడా హైడ్ అయ్యాయి. సో, ఇలా హైడ్ చేయడానికి మనం పాస్వర్డ్ అనే ఇన్‌పుట్ ఫీల్డ్‌ని అయితే యూజ్ చేస్తాము. సో, అలాగే మనకి నెక్స్ట్ ఇన్‌పుట్ ఫీల్డ్ వచ్చేసి ఇన్‌పుట్ టైప్ ఈక్వల్ టు నంబర్. సో, ఇదేంటంటే మనకి ఓన్లీ నంబర్స్‌ని మాత్రమే అలౌ చేస్తుంది. సో, ఇక్కడ చూస్తే మనకి ఏజ్ అనే లేబుల్ అయితే క్రియేట్ అయింది. ఆ లేబుల్‌లో ఏంటంటే మనకి ఏజ్‌ని మాత్రమే ఎంటర్ చేయడానికి సో, ఇలాగ మనం నంబర్స్‌నయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, అలాగే నెక్స్ట్ ఇన్‌పుట్ ఫీల్డ్ వచ్చేసి ఇన్‌పుట్ టైప్ ఈక్వల్ టు రేడియో. ఏదైనా ఒక ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ చేయాలంటే ఇన్‌పుట్ టైప్ ఈక్వల్ టు రేడియోని యూజ్ చేస్తాము. సో, ఇక్కడ చూస్తే ఏంటంటే మనకి రేడియోస్ అయితే క్రియేట్ అయినాయి. లైక్ సో, ఇక్కడ ఏంటంటే మనం ఏదైనా ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఇన్‌పుట్ టైప్ ఈక్వల్ టు రేడియో. సో, అలాగే మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నప్పుడు లైక్ మల్టిపుల్ ఆప్షన్స్‌ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఇన్‌పుట్ టైప్ ఈక్వల్ టు చెక్ బాక్స్‌ని యూజ్ చేస్తాం. దీనికి లేబుల్ వచ్చేసి స్కిల్స్ అనుకున్నాం. టైప్ వచ్చేసి చెక్ బాక్స్. సో, మొత్తం ఏంటంటే 3 ఆప్షన్స్ అయితే తీసుకున్నాం. సో, ఇక్కడ చూడండి ఇన్‌పుట్ టైప్ ఈక్వల్ టు చెక్ బాక్స్, ఇన్‌పుట్ టైప్ ఈక్వల్ టు చెక్ బాక్స్. సో, 3 టైమ్స్ ఎందుకంటే లైక్ మనం 3 ఆప్షన్స్‌నైతే ఇచ్చాం గదా! లైక్ ఏవైనా మల్టిపుల్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ చూస్తే మనకి స్కిల్స్ అనే లేబుల్‌తో మనకేంటంటే మనకి చెక్ బాక్సెస్ అయితే క్రియేట్ అయినాయి. ఇక్కడేంటంటే మనం మల్టిపుల్ ఆప్షన్స్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, అలాగే నెక్స్ట్ ఇన్‌పుట్ టైప్ డేట్ ఆఫ్ బర్త్. లైక్ ఇన్‌పుట్ టైప్ అనేది డేట్. లేబుల్ అనేది డేట్ ఆఫ్ బర్త్. లేబుల్ డేట్ ఆఫ్ బర్త్, ఇన్‌పుట్ టైప్ డేట్. సో, ఏదైనా ఒక డేట్‌ని సెలెక్ట్ చేసుకోవడానికి ఈ డేట్ అనే టైప్‌ని యూజ్ చేస్తాము. సో, ఇక్కడ చూడండి మనకి డేట్, మంత్, ఇయర్ అనే ఫార్మాట్‌లో మనకి డేట్ ఆఫ్ బర్త్ అనే లేబుల్‌తో సో, ఇక్కడ మనం క్లిక్ చేయంగానే ఏంటంటే మనకి క్యాలెండర్ అనేది ఓపెన్ అవుతుంది. సో, ఇలా ఏదైనా డేట్‌ని సెలెక్ట్ చేసుకోవాలన్నప్పుడు మనం ఏంటంటే ఇన్‌పుట్ టైప్ ఈక్వల్ టు డేట్ అనేది యూజ్ చేస్తాం. సో, ఇక్కడ నుంచి మనం ఏదైనా సరే డేట్ ఎంటర్ చేస్తే మనకేంటంటే డేట్ ఆఫ్ బర్త్ అనే ఫీల్డ్‌లో ఏంటంటే మనకి డేట్ అనేది ఫిల్ అవుతుంది. సో, అలాగే మనకి నెక్స్ట్ ఇన్‌పుట్ టైప్ రేంజ్. సో, ఇదేంటంటే మనకి స్లైడర్ లాగా ఆహ్, మనకి క్రియేట్ అవుతుంది. ఇన్‌పుట్ టైప్ ఈక్వల్ టు రేంజ్. ఏదైనా ఒక పర్టిక్యులర్ వాల్యూని సెలెక్ట్ చేసుకోవడానికి లైక్ సైడ్ డ్రాగ్ చేసి ఏదైనా పర్టిక్యులర్ వాల్యూని సెలెక్ట్ చేసుకోవాలంటే లైక్ ఇన్‌పుట్ టైప్ ఈక్వల్ టు రేంజ్ అనేది ఇస్తాం. సో, ఇక్కడ చూస్తే మనకి చూడండి దీన్ని మనం డ్రాగ్ చేయొచ్చు. సో, ఇలా ఇవ్వటానికి ఏంటంటే మనం ఇన్‌పుట్ టైప్ ఈక్వల్ టు రేంజ్ అనేది యూజ్ చేస్తాం. అలాగే నెక్స్ట్ ఇన్‌పుట్ టైప్. సో, ఓకే. ఇంతవరకు ఏంటంటే మనం యూజర్ డేటాని ఇవ్వటానికి మనం ఇన్‌పుట్ టైప్స్‌ని అయితే ఇచ్చాం. సో, ఇప్పుడేంటంటే యూజర్ మొత్తం డేటా అంతా ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ చేయడానికి ఇన్‌పుట్ టైప్ ఈక్వల్ టు సబ్మిట్ బటన్. ఇన్‌పుట్ టైప్ ఈక్వల్ టు సబ్మిట్. సో, ఇక్కడ చూస్తే ఏంటంటే మనకి ఓకే. ఇక్కడ ఏం చేద్దామంటే ఈ వాల్యూని తీసేద్దాం. సో, ఈ వాల్యూని తీసేస్తే మనకి సబ్మిట్ అని కనపడుతుంది. సో, అలా కాకుండా ఏంటంటే లైక్ ఈ సబ్మిట్ ప్లేస్‌లో ఏంటంటే రిజిస్టర్ ఆర్ క్లిక్ హియర్ అని ఇలా ఏదైనా ఇవ్వడానికి వేరే డిఫరెంట్ టైప్ టెక్స్ట్ ఇవ్వడానికి మనం ఏంటంటే వాల్యూ ఈక్వల్ టు రిజిస్టర్ వాల్యూ ఈక్వల్ టు క్లిక్ హియర్ అని టైప్ చేస్తాం. సో, ఇక్కడ చూస్తే మనకి రిజిస్టర్ అని ఒక బటన్ అయితే క్రియేట్ అయింది ఫార్మ్ సబ్మిట్ చేయడానికి. సో, అలాగే మనకి నెక్స్ట్ ఇన్‌పుట్ టైప్ రీసెట్. ఈ రీసెట్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే మనం ఫార్మ్‌లో ఫిల్ చేసిన డేటాని క్లియర్ చేయడానికి ఈ రీసెట్ అనే బటన్ అయితే యూజ్ చేస్తాం. ఇన్‌పుట్ టైప్ ఈక్వల్ టు రీసెట్ అనేది యూజ్ చేస్తాం. సో, ఇప్పుడు వెబ్‌సైట్‌లో చూద్దాం.
సో, ఇక్కడ చూసేయండండి మనకి. ఓకే. ఇక్కడ ఏంటంటే కొంత డేటా అనేది ఎంటర్ చేద్దాం. వీకే సమ్ రాండమ్ డేటా. ఓకే. సో, ఇప్పుడు ఈ డేటా అంతా ఎంటర్ చేశా కదా! ఇప్పుడు చూడండి నేను ఈ క్లియర్ అనే బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో, ఇక్కడ క్లియర్ చేయగానే నేను ఏదైతే ఈ రిజిస్ట్రేషన్ ఫార్మ్‌లో ఫిల్ చేశానో ఈ డేటా అంతా కూడా క్లియర్ అయింది. సో, ఇలాగ ఏదైనా డేటాని క్లియర్ చేయడానికి ఇన్‌పుట్ టైప్ రీసెట్ అని యూజ్ చేస్తాం. ఇవే కాదు ఇంకా కొన్ని ఇన్‌పుట్ టైప్స్ అయితే ఉన్నాయి. మొత్తం నేను నోట్స్‌లో అయితే ఇచ్చాను. అవి కూడా ప్రాక్టీస్ చేయండి. సేమ్ ఇదే ప్రాసెస్ జస్ట్ ఇన్‌పుట్ టైప్ అనేది చేంజ్ అవుతుంది. ఫార్మ్ అండ్ ఇన్‌పుట్ టైప్స్‌కి ఉన్న యాట్రిబ్యూట్స్ గురించి నెక్స్ట్ వీడియోలో అయితే కవర్ చేస్తాను. అండ్ యాట్రిబ్యూట్స్ కూడా కంప్లీట్ చేశాక మీరు ఎలాంటి ఫార్మ్స్ అయినా సరే చాలా ఈజీగా క్రియేట్ చేస్తారు. ఫ్రెండ్స్ మీకు కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ.